Exercise 2.5. Solve the following linear equations. First one, x by 2 minus 1 by 5 is equal to x by 3 plus 1 by 4. To solve this equation, you have to transpose x by 3 to left hand side. Okay, solution. Write the problem again. X by 2 minus 1 by 5 is equal to x by 3 plus 1 by 4. Transpose x by 3 to left hand side. You get x by 2 minus x by 3 is equal to, and transpose minus 1 by 5 to right hand side. 1 by 4 is already there, and if you transpose minus 1 by 5 to right hand side, you get plus 1 by 5. Okay, now take LCM. 2 3s are 6. Cross multiply. 3 into x 3x minus 2 into x 2x is equal to, again here also we have to take LCM. 4 5s are 20. 4 into 5. 5 1 is 5. Cross multiplication again. 4 1s are 4. 3x minus 2x x. 3 2s are 6. 5 plus 4 9 and 4 5s are 20. Here transpose 6 to right hand side. X is equal to 9 by 20 into, it is in denominator, so if you transpose to right side, you get in numerator. So x is equal to 2 10s are 20, 2 3s are 60, 9 3s are 27 and divided by 10. The answer is x is equal to 27 by 10. Okay. Second problem is n by 2 minus 3n by 4 plus 5n by 6 is equal to 21. Okay, again write this problem in solution. 3n by 4 plus 5n by 6 is equal to 21. ఇవన్నీ కూడా ఫ్రాక్షనల్ నెంబర్స్ని యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా ఎల్సిఎం అనేది అవసరం. సో హౌ టు డూ ఎల్సిఎం? 2 4 6. ఎల్సిఎం ఎలా చేస్తాము? వీటన్నిటిలో కామన్ టేబుల్ ఏదో చూసుకుంటాం. ఫస్ట్ 2 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6. ఇక్కడ కామన్ టేబుల్ ఏముందా? లేదు. కాబట్టి ఇండివిజువల్గానే తీసుకుంటాం. ఏదో 2 1 is 2, 3 యాజ్ ఇట్ ఈస్ అండ్ టేక్ 3 అగైన్. దిస్ ఈజ్ ప్రొసీజర్ ఫర్ ఎల్సిఎం. అండ్ 2 into 2 into 3. ఎల్సిఎం ఈజ్ 2 into 2 into 3. ఎల్సిఎం 2 2 జా 4, 4 3 జా 12. ఎల్సిఎం ఎంత వస్తే దాని యొక్క ప్రతి ఒక్క ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ అంత చేసుకోవాలి. డినామినేటర్ని 12 చేయాలి. 2 4 6 బదులు 12 చేయాలి మనం. సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు మాత్రమే ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ అనేది పాసిబుల్. సో మనము ఏం చేయొచ్చు? n by 2కి ఎంత మల్టిప్లై చేస్తే డినామినేటర్ 12 అవుతుంది? 2కి ఎంత మల్టిప్లై చేస్తే 12 వస్తుంది? 6తో మల్టిప్లై చేస్తే వస్తుంది. మరి డినామినేటర్ని మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ని కూడా మల్టిప్లై చేయాలి కదా. సో 6 by 6ని మల్టిప్లై చేయాలి. 3n by 4. 4తో దేన్ని మల్టిప్లై చేస్తే మనకి 12 వస్తుంది? 3ని మల్టిప్లై చేస్తే వస్తుంది. సో 3 by 3తో మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ మనం డినామినేటర్ని ఏమైతే దేంతో అయితే మల్టిప్లై చేస్తున్నామో సేమ్ నెంబర్తో న్యూమరేటర్ని కూడా మల్టిప్లై చేయాలి. బ్యాలెన్స్ కోసం మనం ఈ ఫ్రాక్షన్ అనేది బ్యాలెన్స్ కోసం సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ప్లస్ 5n by 6 ఇంటూ 6ని 12 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. సో 2 by 2 21. ఓకే, నెక్స్ట్ దట్ ఇంప్లైస్ 6n 6 into n 6n by 2 6 are 12 minus 3 3s are 9n by 4 3s are 12 plus 5 2s are 10n by 6 2s are 12, that is equal to 21. Now the denominator is same for all the fractions. Simply we have to write denominator as 12 and 6n minus 9n plus 10n. ఇంకా మనం సేమ్ డినామినేటర్ ఉంటే మనం సింపుల్గా పైన ఎడిషన్ ఉంటే ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి న్యూమరేటర్స్ని. సో నా 6n minus 9n మైనస్ 9n ఉంది. 9nలో 6n తీసేస్తే 3n, కానీ మైనస్ అనేది 9nకు ఉంది కాబట్టి మైనస్ 3n వస్తుంది. మైనస్ 3n ప్లస్ 10n అవుతుంది 7n అవుతుంది. 7n అంటే 16n minus 9n 7n by 12 is equal to 21.
12 transposed to right hand side. 7n is equal to 21 into 12. That implies 7 transposed to right hand side, you get divided by 21 into 12 by 7. Now cancellating these two terms, 7 1 is 7, 7 3 is 21. There, that implies n is equal to what? 12 3 is 36. Answer is n is equal to 36. Third problem, x plus 7 minus 8 by 3 is equal to 17 by 6 minus 5x by 2. సొల్యూషన్లో కూడా మనం క్వశ్చన్ని మళ్ళీ యాజ్ టీజ్గా నోట్ చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత ఇప్పుడు లైక్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గరికి తీసుకొని రావాలి. లైక్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి దీంట్లో? ఎక్స్ మైనస్ 8x by 3 మైనస్ 5x by 2 ఇవన్నీ కూడా ఒకే వైపుకి తీసుకొని రావాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి. సో ఎక్స్ అండ్ మైనస్ 8x by 3 ఇఫ్ యూ ట్రాన్స్పోజ్ మైనస్ 5x by 2 రైట్ సైడ్ ఏమవుతుంది? ప్లస్ 5x by 2. ఓకే, నా 7 అనేది రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే 17 by 6 మైనస్ 7 అవుతుంది. ప్లస్ 7 కదా ఇక్కడ ఉన్నది, సో రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మైనస్ 7గా వస్తుంది. ఇప్పుడు లైక్ టర్మ్స్ కదా ఇవన్నీ, ఇది ఎక్స్ వేరియబుల్ ఎక్స్ ఉంది, సో దీస్ ఆర్ ఆల్ లైక్ టర్మ్స్, దీస్ ఆర్ కాన్స్టెంట్ టర్మ్స్, ఇవి రెండు కూడా కాన్స్టెంట్ టర్మ్స్. నా ఇక్కడ మనకి డినామినేటర్ని సేమ్ చేసుకోవాలి, అంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమొస్తుంది? 1, 2, 3 కదా, కింద డినామినేటర్ ఉంది. సో 1, 2, 3 అంటే 2 1 is 2 2, 3 1 1, 3 1 is 3. సింప్లీ ఎల్సిఎం ఏమవుతుంది? 3 2s 6 అవుతుంది. 3 2s 6. సో డినామినేటర్ మనం ప్రతి ఫ్రాక్షనల్ నెంబర్కి ఏం చేసుకోవాలి? 6గా చేసుకోవాలి డినామినేటర్ని. ఇక్కడ 1 ఉంది 6గా చేయాలి, 3 ఉంది 6గా చేయాలి, 2 ఉంది 6గా చేయాలి. మరి అలా చేయాలంటే దేంతో మల్టిప్లై చేస్తే మనకి 6 అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. సో 1ని 6 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 6తోనే మల్టిప్లై చేయాలి. సో డినామినేటర్ని 6తో మల్టిప్లై చేసామంటే న్యూమరేటర్ని కూడా 6తో మల్టిప్లై చేయాలి. సేమ్ థింగ్ 8x by 3, 3తో దేన్ని మల్టిప్లై చేస్తే మనకి 6 వస్తుంది? 2ని మల్టిప్లై చేస్తే వస్తుంది. సో 2 by 2తో మనం 8x by 3ని మల్టిప్లై చేయాలి. ప్లస్ 5x by 2, 5x by 2, 2ని 3తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది కాబట్టి 3తో మల్టిప్లై చేయాలి. డినామినేటర్ని దేంతో మల్టిప్లై చేస్తామో న్యూమరేటర్ని కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఎందుకోసము? బ్యాలెన్స్ అవ్వడం కోసం, మనకి ఈ ఫ్రాక్షనల్ నెంబర్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం 1 ఉందనుకుంటే 6 1 is 6, క్రాస్ మల్టిప్లికేషన్ 17 1s 17. ఓకే, 17 1s 17, 6 7s 42. ఓకే, x into 6, 6x by 6 1s 6 minus 8 2s 16, x by 3 2s 6 plus 5 3s 15, x by 3 2s 6, 5 3s 15, x by 3 2s 6 is equal to minus 42లోంచి 17 తీసేస్తే ఎంత అవుతుంది? 32లోంచి 7 25 మైనస్ 25 అవుతుంది. ఓకే, దట్ ఇంప్లైస్ ఎల్స్ ఇప్పుడు డినామినేటర్ మొత్తం సేమ్గా ఉంది కాబట్టి సింప్లీ వీ హ్యావ్ టు యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ న్యూమరేటర్స్. 6x మైనస్ 16x ప్లస్ 15x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 25 by 6. ఓకే, దట్ ఇంప్లైస్ ముందు ప్లస్ ఉన్న టర్మ్స్ని యాడ్ చేద్దాం. 6xకి ప్లస్ ఉంది, 15xకి ప్లస్ ఉంది సైను. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 21. 6 + 15x 6x + 15x 21x. 21xలో నుంచి 16 తీసేస్తే ఏమవుతుంది? 5x అవుతుంది. 21xలో నుంచి 16 తీసేస్తే 5x by 6 is equal to minus 25 by 6. Now transpose
6 టు రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది -25/6 ఇంటూ 6 అవుతుంది. ఓకే, 6 క్యాన్సిల్డ్. నా 6 1 6 6 1 6. 5x ఈజ్ ఈక్వల్ టు -25. దట్ ఇంప్లైస్ 5 ట్రాన్స్పోజ్ చేస్తే మనకి డినామినేటర్లో వస్తుంది. ఇంటూలో ఉంది కాబట్టి, ఇది న్యూమరేటర్లో ఉంది కాబట్టి మనకి డినామినేటర్లో వస్తుంది. సో 5 1 is 5, 5 5 are 25. Therefore x is equal to -5 is the answer. Fourth problem, x minus 5/3 is equal to x minus 3/5. Okay, now cross multiply these two things. ఓకే, అంటే 3ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తున్నాము, 5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొస్తున్నాం. ఓకేనా, అంటే ఏమవుతుంది 5 ఇంటూ అవుతుంది. ఇది డినామినేటర్లో ఉంది, ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది ఇంటూ అవుతుంది. 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5, ఇక్కడ ఏముందో అది మొత్తానికి ఇంటూ అవుతుంది 5 అనేది. అలాగే 3 ఇంటూ 3 ఆఫ్ ఎక్స్ మైనస్ 3. ఓకే, 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5, ఇది కింద డినామినేటర్ ఉన్నది ఇక్కడ న్యూమరేటర్లోకి వస్తుంది, ఇక్కడ డినామినేటర్లో ఉన్నది ఇక్కడ న్యూమరేటర్లోకి వస్తుంది. ఓకేనా, బై డిస్ట్రిబ్యూటివ్లో మనం ఏం చేయొచ్చు, 5ని ఎక్స్తోనూ 5తోనూ మల్టిప్లై చేయొచ్చు. 5 ఇంటూ ఎక్స్ 5x మైనస్ 5 5 are 25. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటివ్లా యూజ్ చేసి 3ని ఎక్స్తోనూ మల్టిప్లై చేయొచ్చు అండ్ 3తోనూ మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ ఎక్స్ 3x మైనస్ 3 3s are 9. నౌ లైక్ టర్మ్స్ని మనం ఒకే షార్ట్కి తీసుకుని వద్దాం. 5x 3xని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే -3x అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు -25 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే +25. దట్ ఇంప్లైస్ 5x minus 3x 2x ఈజ్ ఈక్వల్ టు 25 minus 9. 25 నుంచి 9 తీసేస్తే ఎంత అవుతుంది 16. ఓకే, దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 2ని ట్రాన్స్పోజ్ చేస్తే 2 న్యూమరేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్లోకి వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 2 1 is 2, 2 8 are 16. x ఈజ్ ఈక్వల్ టు వాట్ 8. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, 3t minus 2/4 minus 2t plus 3/3 is equal to 2/3 minus t. ఓకేనా, now టేక్ ఎల్సిఎం. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 4 3s are 12 అవుతుంది. 4 3s are 12 అండ్ క్రాస్ మల్టిప్లై 3తో ఇక్కడ ఉన్న దాని మొత్తాన్ని మల్టిప్లై చేయాలి అండ్ 4తో దీని మొత్తాన్ని మనం మల్టిప్లై చేయాలి. సో 3 ఇంటూ 3t మైనస్ 2 మైనస్ 4 ఇంటూ దిస్ వన్ 4 ఇంటూ 2t ప్లస్ 3. ఇక్కడ కూడా మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 3 ఈజ్ ఎల్సిఎం. 3 1 is 3. క్రాస్ మల్టిప్లై 2 1 is 2 మైనస్ 3t. ఫస్ట్ 2 1 is 2 minus 3t. ఓకే, నా డిస్ట్రిబ్యూటివ్లా యూజ్ చేసుకొని మనము 3ని ఈ రెండు టర్మ్స్కి మల్టిప్లై చేయాలి. 3 3s are 90 మైనస్ 3 2s are 6 మైనస్ 4 2s are 8 మైనస్ 4 ఇంటూ 2 మైనస్ 8t మైనస్ 4 ఇంటూ ప్లస్ 3 మైనస్ 12 బై 4 3s are 12, which is equal to 2 minus 3t by 3. That implies ఇక్కడ లైక్ టర్మ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఎడిషన్ చేసుకోవాలి. 90 మైనస్ 80 ఎంత అవుతుంది 1t. 90లోంచి 8t తీసేస్తే ఎంత t అవుతుంది. మైనస్ 6 మైనస్ 12 రెండు నెగిటివ్ నెంబర్స్. 2 నెగిటివ్ నెంబర్స్ ఆర్ యాడెడ్ అండ్ పుట్ నెగిటివ్ సైన్. 2 నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఆ రెండింటిని యాడ్ చేసి నెగిటివ్ సైన్ పెట్టాలా. 6 + 12 ఎంత అవుతుంది 18 ఈజ్ ఈక్వల్ టు రైట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, నౌ క్రాస్ మల్టిప్లై. ఈ 3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే 3 ఇంటూ అవుతుంది కదా. 3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డినామినేటర్లో ఉంది కాబట్టి న్యూమరేటర్లోకి వస్తుంది.
3 ఇంటూ టీ మైనస్ 18. 12 ట్రాన్స్పోజ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడు 12 ఇంటూ టీ 2 మైనస్ 3t అవుతుంది. ఓకేనా. 12 డినామినేటర్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేస్తే మనము న్యూమరేటర్లోకి వస్తుంది, ఇంటూ అవుతుంది అక్కడ ఉన్న టర్మ్కి. సో దీనికి మొత్తానికి మనం మల్టిప్లై చేయాలి. పైన ఏ టర్మ్ అయితే మనకు ఉందో దాని మొత్తానికి మల్టిప్లై చేయాలి 3ని. అలాగే 12ని కూడా 2 మైనస్ 3tకి మల్టిప్లై చేయాలి. అగైన్ డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేసుకొని 3 ఇంటూ టీ 3t మైనస్ 3 ఇంటూ 18 54 is equal to 12 2s are 24 minus 12 3s are 36t. That implies ఇప్పుడు టీలన్నీ మరలా ఒక దగ్గరికి లైక్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర తీసుకుని రావాలా. 3t ఈ మైనస్ 36tని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 36t అండ్ మైనస్ 54ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 54 అవుతుంది. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఏది ట్రాన్స్పోజ్ చేసినావో దాన్ని మాత్రమే చేంజ్ చేయాలి. ఇక్కడ మైనస్ 36tని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురావాలి కాబట్టి ప్లస్ 36t అవుతుంది. 3t యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఈ మైనస్ 54ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాం కాబట్టి 24 అలాగే రాస్తాము, మైనస్ 54 ప్లస్ 54 అవుతుంది. ఓకే. నెక్స్ట్ 3t ప్లస్ 36t ఎంత 39t is equal to 78. That implies t is equal to 78/39. 39 ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, ఇది ఇంటూలో ఉంది కాబట్టి డివైడెడ్ బై 39 అవుతుంది. సో 39 1s are 39, 39 2s are 78. సో t is equal to 2. t వాల్యూ ఎంత 2. m-1/2 is equal to 1 minus m-2/3. ఓకే. ఇప్పుడు ఈ m-2/3ని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి తెచ్చుకుందాం. m-1/2 ఈ మైనస్ m-2/3 ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి వచ్చేప్పటికి ప్లస్ m-2/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. నౌ టేక్ LCM ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. 1, 2, 3 LCM తీసుకుంటే ఏమవుతుంది, 2 1 2, 3 1 3. LCM ఈజ్ ఈక్వల్ టు 6. మనం ఫ్రాక్షనల్ నెంబర్స్ని యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా డినామినేటర్ సేమ్గా ఉండాలి కాబట్టి మనం LCM ఎక్కడ వస్తుందో చూసుకుంటాం. ఈ 6 LCM ఎంతైతే వస్తుందో దాన్ని మనం డినామినేటర్గా చేసుకోవాలి. 6 ఉంది కదా LCMలో, సో m/1 ఇంటూ 1ని 6తో మల్టిప్లై చేస్తే 6 అవుతుంది కాబట్టి 6/6తో మల్టిప్లై చేయండి. అలాగే m-1/2 2ని 3తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. సో 3/3తో ఈ m-1/2ని మల్టిప్లై చేయండి. ప్లస్ m-2/3ని 6 రావాలంటే 2/2తో మల్టిప్లై చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 1 యాజ్ ఇట్ ఈజ్. నౌ m ఇంటూ 6 ఎంత అవుతుంది, 6m/6 1 6 మైనస్ m-1 ఇంటూ 3 అలాగే ఉంచండి, 3 ఇంటూ m-1/3 2s are 6 ప్లస్ 2 ఇంటూ m-2 మొత్తాన్ని మల్టిప్లై చేయాలి కదా, 2 ఇంటూ m-2/6 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు 6 డినామినేటర్గా ఉంది అన్ని ఫ్రాక్షనల్ నెంబర్స్కి. సో సింప్లీ యాడ్ ద న్యూమరేటర్స్, యాడ్ ఆర్ సబ్ట్రాక్టర్స్. మనకి సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి, ఎడిషన్ ఉంటే ఎడిషన్ చేయాలి. మైనస్ 3 ఇంటూ m-1 ప్లస్ 2 ఇంటూ m-2 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. దట్ ఇంప్లైస్ that implies 6m minus 3 డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేసుకొని 3ని ఈ రెండు టర్మ్స్కి మల్టిప్లై చేసి 3 ఇంటూ m 3m మైనస్ 3mతో మైనస్ 3 ఇంటూ m మైనస్ 3m మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 3 ఇంటూ 1 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 3 1s are 3 అవుతుంది. ప్లస్ 2 ఇంటూ m 2m మైనస్ ప్లస్ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4
by 6 is equal to 1. Now ఈ 6ని ట్రాన్స్పోజ్ చేయాలి, అట్ ది సేమ్ టైం లైక్ టర్మ్స్ని యాడ్ చేద్దాం ఇక్కడ. సో 6m పాజిటివ్ టర్మ్స్ ఏమున్నాయి, 6m ప్లస్ 2m ఎంత 8m అవుతుంది. 8m మైనస్ 3m 8m మైనస్ 3m మైనస్ 4లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే -1 ఈజ్ ఈక్వల్ టు 6ని ట్రాన్స్పోజ్ చేద్దామని చెప్పాను కదా, 1 × 6 అవుతుంది. దట్ ఇంప్లైస్ 8mలోంచి 3m సబ్ట్రాక్ట్ చేస్తే 5m మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 1 = 6. 1ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, 5m ఈజ్ ఈక్వల్ టు 6 + 1 -1 transposed to right hand side we get +1. So that implies 5m is equal to ఏమవుతుంది, 6 + 1 7 అవుతుంది. దట్ ఇంప్లైస్ m is equal to ఏమవుతుంది, 5ని ట్రాన్స్పోజ్ చేస్తే 7/5 అవుతుంది. m is equal to 7/5 is the answer. Simplify and solve the following linear equations. 7th problem, 3 of t minus 3 is equal to 5 of 2t plus 1. సొల్యూషన్లో ఇచ్చిన ప్రాబ్లం మరలా రాయండి. సో నా యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్ లా ఏముంది, డిస్ట్రిబ్యూటివ్లో మనకి ఏం తెలుసు, a × b + c ఈజ్ ఈక్వల్ టు a × b ప్లస్ a × c. డిస్ట్రిబ్యూటివ్ లా. బై యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్ లా మనం ఏం చేయొచ్చు, దీన్ని 3ని టీతోనూ -3 మల్టిప్లై చేయాలి. 3 × t 3t మైనస్ 3 3 = 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు, అగైన్ డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేస్తే 5 2 = 10t 5 1 is 5 + 5. ట్రాన్స్పోజ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్. మనము 3tని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి, చేస్తే -9 ఈజ్ ఈక్వల్ టు 10t మైనస్ 3tని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -3t అవుతుంది +5 యాజ్ ఇట్ ఈజ్. నా 5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -9 + 5 -5 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 10tలోంచి 3t పోతే 70. -9 - 5 -14 ఈజ్ ఈక్వల్ టు 70. 14 ఈజ్ ఈక్వల్ టు 70ని మనం 70 ఈజ్ ఈక్వల్ టు -14 అని కూడా రాసుకోవచ్చు. సో t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 7ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -14/7 అవుతుంది. 7 టేబుల్ క్యాన్సిలేషన్ చేస్తే 7 1 = 7 7 2 = 14 -2 అవుతుంది. t ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే. 15 of y minus 4 minus 2 of y minus 9 plus 5 of y plus 6 is equal to 0. సొల్యూషన్లో మనం ప్రాబ్లమ్ని మళ్ళీ రాసుకొని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఇదంతా కూడా డిస్ట్రిబ్యూటివ్ లా లాగుంది కదా, a × b + c b - c ఆర్ b + c. డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేసి ఈ 15ని మల్టిప్లై చేద్దాం, అంటే బ్రాకెట్స్ని లోపలికి మల్టిప్లై చేస్తే 15 × y 15y minus 15 4 = 60 minus -2 × y -2y minus 2 × -9 plus minus × minus plus 2 9 = 18 plus 5 × y 5y plus 5 6 = 30 is equal to 0 using distributive property. That implies ఇప్పుడు లైక్ టర్మ్స్ అన్నీ కూడా ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయాల్సినవి తెచ్చు. 15y -2y 5y. 15yలో నుంచి 15yకి 5y యాడ్ చేస్తే 20y అవుతుంది. 20yలో నుంచి 2y తీసేస్తే 18y మైనస్ 60 ఇది 18 మనకి మిగిలిన టర్మ్స్ ఏమున్నాయి 60 18 30 -60 + 18 అండ్ +30 ఉన్నాయి.
ఎడిషన్ ప్లస్ ఉన్న రెండు టర్మ్స్ని యాడ్ చేయాలి. +30 అండ్ +18 48 వస్తుంది. -60లో నుంచి +48 తీసేస్తే ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ 18y -60లో నుంచి 48 తీసేస్తే 12 అవుతుంది. -12 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 18y ఈజ్ ఈక్వల్ టు -12ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 0 + 12 అవుతుంది. 0 అని దేనికి యాడ్ చేసినా మనకి ఏ నెంబర్ తీసుకుంటే అదే నెంబర్ వస్తుంది కదా. 0 + 12 అంటే 12 కదా. సో దట్ ఇంప్లైస్ 18y ఈజ్ ఈక్వల్ టు 12. దట్ ఇంప్లైస్ y ఈక్వల్ టు 18ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏమవుతుంది? /18 అవుతుంది. దట్ ఇంప్లైస్ y ఈక్వల్ టు ఈ రెండిట్లోనూ కామన్ టేబుల్ 2 టేబుల్ తీసుకుంటే 2 6 12, 2 9 18. అగైన్ 3 టేబుల్ రెండిట్లోనూ కామన్ ఉంది. సో 3 2 6, 3 3 9. ది ఆన్సర్ ఈజ్ 2/3. y ఈజ్ ఈక్వల్ టు 2/3. నెక్స్ట్ 9th ప్రాబ్లం. 3 of 5z minus 7 minus 2 of 9z minus 11 is equal to 4 of 8z minus 13 minus 17. Write it as it is in the solution. సొల్యూషన్లో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయంటే బయట ఉన్న నెంబర్ని డిస్ట్రిబ్యూటివ్లా యూజ్ చేసుకొని ఈ లోపల ఉన్న రెండు టర్మ్స్కి మల్టిప్లై చేయాలి బై యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్లా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డిస్ట్రిబ్యూటివ్లా? a into b plus c equal to a into b plus a into c. బై యూజింగ్ దిస్ ఫార్ములా మనకి బ్రాకెట్స్లోంచి మనం బయట ఉన్న టర్మ్కి లోపల ఉన్న 2 టర్మ్స్తో మల్టిప్లై చేయండి. సో రిమూవ్ ద బ్రాకెట్స్ సింప్లీ. 3 5s are 15z minus 3 7s are 21 minus 2 9s are 18z minus 2 into minus 11 minus into minus plus 2 11s are 22 which is equal to again 4తో ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. 4 8s are 32z minus 4 13s are 52 minus 17. Okay, now again next step చూడండి. z ఉన్నవన్నీ మనం లైక్ టర్మ్స్ అంటాం కదా. సో ఇక్కడ మళ్ళీ 32z కూడా ఉంది. ఓకే, ఈ 32zని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకొని ఒకే దగ్గర రాసుకుందాం. 15z minus 18z. 32zని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -32z అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అన్ని జెడ్లు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ రిమైనింగ్ కాన్స్టెంట్ టర్మ్స్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాం మనం. ఈ జెడ్ ఉన్న టర్మ్ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకున్నాం. అట్ ది సేమ్ టైం కాన్స్టెంట్ టర్మ్స్ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి? -52 -17 ఉన్నాయి. సో -21ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +21 అవుతుంది. +22ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -22 అవుతుంది. దట్ ఇంప్లైస్ 15z -18z -32z. రెండు మైనస్లు ఉన్న నెంబర్స్ రెండు యాడ్ చేసి మైనస్ వేయాలి. -18 -32 ఎంత అవుతుంది? 50 అవుతుంది. 15z - 50z అవుతుంది. 50z అవుతుంది. ఓకే, -18 -32 50. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మైనస్ నెంబర్స్ అన్నీ యాడ్ చేయాలి, మిగతా సబ్ట్రాక్ట్ చేసుకుందాం. లేదా ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం ఒకసారి. -52 -17 అవుతుంది, -69 అవుతుంది. అండ్ -22లోంచి 21 తీసేస్తే -1 వస్తుంది. -22లో నుంచి 21 తీసేస్తే -1 వస్తుంది. దట్ ఇంప్లైస్ 50లోంచి 15 తీసేస్తే ఏమవుతుంది? 35z. నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి మైనస్ పెడతాం. -35z ఈజ్ ఈక్వల్ టు -70. దట్ ఇంప్లైస్ z ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు -35ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -70/-35. దట్ ఇంప్లైస్ z ఈజ్ ఈక్వల్ టు
రెండిట్లోనూ 35 టేబుల్ అనేది కామన్గా ఉంది కదా, 35 1 జా 35, 35 2 జా 70. ఓకే, మల్టిప్లై చేసుకొని చెక్ చేసుకోండి. 35 2s, 2 5 జా 10, 2 3 జా 6 7. సో ఓకే 70, 35 2 జా 70. నెగిటివ్ నెంబర్ బి క్యాన్సిల్ ఆల్సో. ఓకే, సో 2 ఈజ్ ద ఆన్సర్. 2/1 అంటే 2 రాసేసుకోవచ్చు. సో దేర్ఫోర్ Z ఈజ్ ఈక్వల్ టు వాట్? 2. Z ఈజ్ ఈక్వల్ టు 2. 10th problem, 0.25 into 4f minus 3 is equal to 0.05 into 10f minus 9. ఓకే, సొల్యూషన్లో మనం యాస్టీస్ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయాలి. ఇప్పుడు బై యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్ల బ్రాకెట్స్ని రిమూవ్ చేస్తాం మనం. ఓకే, ఏంటి డిస్ట్రిబ్యూటివ్ల? a ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ బి ప్లస్ a ఇంటూ సి. ఇక్కడ ఏ లాగా 0.25 ఉంది కదా, ఈ 0.25ని 4fతోనూ 3తోనూ మల్టిప్లై చేయాలి. 0.05ని 10fతోనూ 9తోనూ మల్టిప్లై చేయాలి. 0.25 ఇంటూ 4f మైనస్ 0.25 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు అగైన్ 0.05 ఇంటూ 10f మైనస్ 0.05 ఇంటూ 9. ఓకే, ఇప్పుడు నార్మల్ పాయింట్ లేదని కొంచెం చేయండి మల్టిప్లికేషన్. 25 4s ఎంత? 100 కదా, 100. మరి ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2. సో రైట్ హ్యాండ్ నుంచి మనం ఆ 2 కౌంట్ చేసి డాట్ పెట్టాలి. 1f 425 100 కాబట్టి 0.25 ద 4s ఎంత? 1 అవుతుంది. మైనస్ 3 5 15, 3 2 6 and 7, 0.75. 25 3 75 కదా, 75 వేసేసి డాట్ తర్వాత డిజిట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి దాన్ని రైట్ సైడ్ నుంచి లెక్కబెట్టి మనం పాయింట్ అనేది పెట్టాలా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా అంతే సిమిలర్. 10 5 50. ఓకే, మనకి డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2. సో రైట్ సైడ్ నుంచి మనకి వచ్చిన ఆన్సర్కి 1 2 కౌంట్ చేసి డాట్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. సో 0 పెట్టుకుంటాం ఇక్కడ. 10.50f మైనస్ ఇది కూడా అంతే. 9 5 45. సిమిలర్ వే 45 డాట్ తర్వాత మనకు ఉన్న డిజిట్స్ 2 కాబట్టి 1 2 అని కౌంట్ చేసి డాట్ అనేది డెసిమల్ పాయింట్ అనేది ప్లేస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ సింపుల్గా రాసుకోవాలంటే 1f అవుతుంది. 1f అంటే f అనే కదా, 1f అంటే fఏ కదా. 1f మైనస్ 0.75 ఈజ్ ఈక్వల్ టు 0.50f మైనస్ 0.45. ఎఫ్లో అన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొని రావాలి కదా. ఈ 1f మైనస్ 0.50f రైట్ సైడ్కి వస్తే లెఫ్ట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే 0.50fని మైనస్ 0.50f అవుతుంది. ఓకే, అలాగే 0.75ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 0.75 అవుతుంది, మైనస్ 0.45 అదేవిధంగా ఉంటుంది. ఓకే, 1fలో నుంచి అంటే 1లో నుంచి 0.5 తీసేస్తే ఎంత? 0.5 కదా. ఓకేనా, 1లో నుంచి 0.5 తీసేస్తే 0.5 ఉంటుంది. సో హాఫ్ ఉంది, హాఫ్ అని మీనింగ్. 50 అంటే ఏంటి? హాఫ్లో 1లోంచి హాఫ్ తీసేస్తే హాఫ్ మిగులుతుంది. 0.75లోంచి 45 తీస్తే 75లోంచి 45 తీసేస్తే ఎంత అవుతుంది? 30 కదా. సేమ్ థింగ్. సో 0.30. మరి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.30 బై 0.50. 0.50 రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివైడెడ్ బై 0.50 అవుతుంది. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా డెసిమల్ ఉన్నప్పుడు మనం డెసిమల్ని రిమూవ్ చేయడానికి మనం 0.30 బదులు 30/100 అని వేసుకోవచ్చు. అలాగే బై 0.50 బదులు కూడా అలాగే వేస్తే 50/100 అని వేసుకోవచ్చు. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనం 2 ఫ్రాక్షనల్ నెంబర్ని డివైడ్ చేయాలంటే చేయలేం కాబట్టి డివిజన్ని ఇంటూగా చేంజ్ చేసి దీన్ని రివర్స్ చేయాలి. సో 30/100 ఇంటూ ఈ డివైడెడ్ బైని ఏం చేస్తాము? ఇంటూగా రీప్లేస్ చేసి చేంజ్ చేసి మనం 50/100ని రివర్స్ చేసి 100/50 అని వేస్తాం. 100 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, ఈ 0. సో ది ఆన్సర్ ఈజ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3/5. F is equal to 3/5 is the answer. Okay.